రండి ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి అయిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, వాక్యము ధ్యానించు ఉండగా మన ఆత్మ నేత్రములు తెరవండి, విని గ్రహించి అర్థము చేసుకొని వాక్యానుసారము జీవించులాగా ఈ వాక్యంలో నుంచి మీరే మా అందరితో మాట్లాడమని యేసు నామమున వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం చదివిన వాక్య భాగము మత్తయి సువార్త 2వ అధ్యాయము ఈ మొదటి నుంచి 11-12 వచనాల వాక్య భాగం అంతా కూడా మరి జ్ఞానులు ఏ రీతిగా యేసు ప్రభుని కనుగొన్నారు, బాలయేసుని ఏ రీతిగా చూచి ధరించి ఆయనకు మొక్కి పూజించారు అనే చారిత్రక సంఘటన అంతా కూడా ఇక్కడ బైబిల్లో రాయబడి ఉంది. దట్ ఇస్ ద హిస్టారికల్ ఈవెంట్. ఇట్స్ నాట్ ఎ మిత్. ఏదో కల్పిత గాథ కాదు, లేకపోతే సరదాగా భక్తులు మరి బైబిల్లో రాసుకున్న ఒక కథ కాదు. చాలా మంది బైబిల్ ఏమనుకుంటారంటే, ఏముంది అంత క్రైస్తవులేగా, అందరూ వాళ్ళేగా, వాళ్ళ భక్తులేగా, అందుకే వాళ్ళ కథలే వాళ్ళు రాసుకున్నారు అని అనుకుంటారు. బైబిల్ ఈజ్ అ హిస్టరీ బుక్. బైబిల్ చరిత్ర గ్రంథం. ఏ గ్రంథం అండి ఇది? చరిత్రలోని పరిశుద్ధమైన వ్యక్తుల గురించి, పరిశుద్ధ కార్యాల గురించి, చరిత్రలో ఉన్న పరిశుద్ధత గురించి, పరిశుద్ధంగా ఉండాలని బోధించే గ్రంథమే బైబిల్. అందుకే దానికి పరిశుద్ధ గ్రంథం అని పేరు. అది చరిత్ర. బైబిల్లో ఉన్నదంతా కూడా హిస్టారికల్ ఈవెంట్స్. ఇదే చరిత్ర నువ్వు ఏ దేశం యొక్క చరిత్రలో పోయినా ఆ చరిత్ర గ్రంథాలు ఆ మ్యూజియంలో, ఆ హిస్టరీ పుస్తకాలలో దొరుకుతుంది. ఇప్పటికీ యెరూషలేము, ఇరాన్, ఇటలీ అక్కడికి పోయి అక్కడ చరిత్ర గ్రంథాలు వాటి పుటలు తీసేస్తే ఇంకా మరి అక్కడ జ్ఞానులు వచ్చారని, ఆ బాలయేసును చూశారని కరెక్ట్ వాటి డేట్లతో సహా ఏ టైంలో వచ్చారు, ఏమేం బహుమానాలు ఇచ్చారు, మరి ఏ రీతిగా పూజించారు, వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారు, ఎన్ని దినాలు ప్రయాణాలు చేశారు, ఇంత లాంగ్ హిస్టరీ అంతా కూడా బైబిల్ చెప్పలేదు. కానీ ఇవన్నీ ఒక్కొక్క వ్యక్తి గురించి ఇంత లాంగ్ హిస్టరీ చెప్పుకుంటా పోతే ఒక్కొక్కడికి ఒక బైబిలే రాయాల్సి వస్తుంది. దాంట్లో ఉన్న క్లుప్తమైన సమాచారాన్ని ప్రజలకు బోధించడే బైబిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే 10వ వచనం ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై. హల్లెలూయా. దేని చూడగానే అత్యానందం వచ్చిందట? నక్షత్రాన్ని చూస్తే ఆనందమే ఉందండి, వస్తుందా? ఆరుబయట మంచం వేసుకొని ఒక్కసారి ఆకాశంలో నక్షత్రాలు చూస్తే మనసుకి ఎంత ఉల్లాసంగా ఉంటది, మనసుకి ఎంత హాయిగా నెమ్మదిగా ఉంటది. కానీ ఇక్కడ కలిగింది నెమ్మది కాదు, వారికి కలిగింది ఆనందము కాదు, కానీ అత్యానందము, మిక్కుటమైన ఆనందము, పట్టలేనంత ఆనందము. ఎందుకంత ఆనందం అంటే వాళ్ళు ఏ పర్పస్ కోసం ఆ నక్షత్రము చేత నడిపించబడ్డారో తిరిగి ఆ నక్షత్రం కనిపించుట ద్వారా, మధ్యలో ఆ నక్షత్రం మిస్ అయిపోయింది వాళ్ళకి. కొన్ని దినాలు, కొన్ని వారాలు, కొన్ని నెలలు నడిపించిన ఆ నక్షత్రం మిస్ అయిపోయింది. ఏసే పుట్టగానే ఆకాశంలో నక్షత్రం వెలిసింది, నో డౌట్. ఆ పుట్టినరోజే అది వెలిసింది, దాంట్లో అనుమానం ఏం లేదులే. కానీ దాన్ని కనుక్కొని అక్కడ దాకా జ్ఞానులు చేరడానికి ఈ రోజు పుడితే మనం మా ప్రోగ్రామ్ లిస్టు చూసుకొని పొద్దుగాల మొగిలి చెర్ల, మధ్యాహ్నం జయ్యారం, రాత్రి పురుషోత్తాయగూడెం పోయినంత ఈజీగా అప్పటి ప్రయాణాలు లేవు. అప్పటి ప్రయాణాలు జరగాలంటే నక్షత్రాన్ని చూసుకొని ఆనవాలు పట్టుకొని మరి ఎన్నో చారిత్రక గ్రంథాలు, ఆస్ట్రాలజికల్ బుక్స్ అటు ఇటు తిరిగేసి ఏ ప్రాంతంలో ఆయన పుట్టుంటాడు, ఎటువైపు ఆ నక్షం నడిపిస్తుంది అని నక్ష తయారు చేసి ఆ దిక్సూసిని పెట్టుకొని వాళ్ళు ప్రయాణాలు మొదలు పెట్టాలి. అట్లా మొదలైన ప్రయాణాలు మరి వారిని ఒక చోట కలిపాయి. అన్నీ కూడా ఎక్కడ కలిపాయి? యూదయ దేశములో వీళ్ళందరూ వచ్చి కలుసుకున్నారు. అయితే ఈ జ్ఞానుల యొక్క ఒక ముఖ్యమైన సందేశం మనకు బోధించేది ఇక్కడ ఏంటంటే, వాళ్ళు హేరోదు రాజు దగ్గరకు వచ్చి 2వ వచనంలో చూడండి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మొట్టమొదటిగా వారు వెతకడం మొదలు పెట్టారు. అత్యానందం నీ జీవితంలో రావాలంటే నువ్వు చేయాల్సినవి ఒక 3 పనులు ఉన్నాయి.
ఆ 3 పనులు ఏంటనేది ఈరోజు మనం వాక్యం ద్వారా నేర్చుకుందాం. మొట్టమొదటి క్రీస్తుని వెతకడం. ఏం చేశారండి? ఆకాశంలో నక్షత్రం వెలిసింది. ఆ తార ద్వారా ఏదో ఒక గొప్ప సందేశం మనకు అందించబడుతుంది. ఆ తార మనల్ని ఎక్కడికి నడిపిస్తుందో మనం అక్కడికి వెళ్దామని ఆయనను వెతుకుతూ ప్రయాణం సాగించారు. మొట్టమొదట ఆ నక్షత్రాన్ని అసలు చూసింది ఎవరు అంటే, చరిత్రక గ్రంథాల్లో ఉంటది, చైనా దేశస్థుడు ఆర్థబన్ అనే చైనా రాజు. ఆయన జ్ఞాని, ఆయన ఒక ఆస్ట్రాలజర్. ఆయన ఒక 3 అమూల్యమైన బహుమానాలు చేత పట్టుకొని, ఆయన పట్టుకున్న వాటిలలో పావురపు గుడ్డంతా ముత్యాన్ని ఆయనకి ఇయ్యాలని, ఆ బాలయేసి ఇయ్యాలని పట్టుకున్నాడు. ఎంతండి? ముత్యాలు బోలేడు చూస్తారు కదా మీరు. మరి పావురపు గుడ్డంతా ముత్యం అంటే ఏముంది, మార్కెట్లో దొరుకుద్దా? అంత ఈజీనా? రూబీ అండ్ షఫైర్ 3 అమూల్యమైన బహుమానాలు ఆయన చేత పట్టుకున్నారు. ఒకటి పర్ల్, ఒకటి రూబీ, ఒకటి షఫైర్. ఈ 3 అమూల్యమైన బహుమానాలు చేత పట్టుకొని, నేను ఆ గొప్ప రాజుకు నేను ఇయ్యాలా, బహుకరించాలి అని చైనా దేశస్థుడు అక్కడి నుంచి లేఖ రాశాడు. ఎక్కడికి? పర్షియాలో ఉన్న తన స్నేహితుడైన మరొక ఆస్ట్రాలజర్కి, మరొక జ్ఞానికి లేఖ రాశాడు. పర్షియా దేశంలో ఒక జ్ఞాని ఉన్నాడు. ఆయన పేరే మెల్చియోర్. ఆ జ్ఞాని పేరు మెల్చియోర్. ఆ జ్ఞాని కూడా ఆకాశం తట్టు చూసి, అరే నిజమే, ఈ యొక్క నక్షత్రం గురించి నేను కూడా ఆరా తీస్తూ ఉన్నాను. ఆ నక్షత్రమును బట్టి మనం వెతకవలను. మనకు ఎవరో ఒక ప్రసిద్ధమైన రాజు మన కోసం, మానవాళి కోసం జన్మించాడు. అనేక చారిత్రక గ్రంథాలలో ఆ దేవుడే మానవుడుగా ఈ లోకంలో జన్మిస్తాడని రాయబడి ఉంది కదా. అట్టి రాజే ఈ రాజు అయి ఉంటాడు. ఎందుకంటే అది ప్రత్యేకమైన నక్షత్రము. భూమి మీద నరులెవరు పుట్టినప్పుడు పుట్టిన నక్షత్రము కాదు, కానీ అది ఒక ఉన్నతమైన వెలుగును కలిగి ఉన్నది, ఉన్నతమైన ఆకారమును కలిగి ఉన్నది, ఉన్నతమైన ప్రకాశమును అది కలిగి ఉన్నది. కాబట్టి ఆ నక్షత్రము ద్వారా మనము ఆయనను కనుగొందుము అని ఆయన బంగారాన్ని బహుమానంగా ఇస్తానని మెల్చియోర్ అనే జ్ఞాని, పర్షియా దేశస్థుడు, ఆయన ఏం చేశాడు? తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. చాలా రోజులు ఆయన వెయిట్ చేశాడు. ఎవరి కోసం? తన స్నేహితులైన చైనా దేశస్థుడి కోసం వెయిట్ చేశాడు. మరి చైనా నుంచి ప్రయాణం వాడికి సాగాలంటే ఒంటెల మీద, గుర్రాల మీద ప్రయాణం అంతా రాత్రిపూటే సాగాల, పగలు సాగడానికి వీల్లేదు. నక్షత్రాన్ని చూసే వాళ్ళు ఆ త్రోవలో ప్రయాణము చేయాలి. అప్పుడు ఇట్లా రోడ్లేసి లేవు కదండి. మధ్యలో సముద్రాలు, నదులు, ఏర్లు మనకు ఎదురైనవి అంటే వాటిని దాటడానికి వాళ్ళు ఓడలు తయారు చేసుకోవాలి, తెడ్లు తయారు చేసుకోవాలి. వాళ్ళు, వాళ్ళ బలగం, వారి యొక్క గుర్రాలు, వారి దాన, వారి సెక్యూరిటీ మొత్తం కూడా దాటుకుంటూ రావాలి. జ్ఞాని అంటే ఒక్కడు బ్యాగ్ వేసుకొని రావడం కాదు. జ్ఞాని అంటే ఒక బృందం ఉంటుంది. రాజు అండి, రాజు పోతుంటే ఎట్లుంటది? ఒకడు పోతాడా రాజు? పోయిరారా అని నువ్వు మార్కెట్కు నీ కొడుకును బోరా టమాటాలు, మిరపకాయలు దీపోని బ్యాగ్ ఇచ్చి పంపినట్టు పోతాడా రాజు? అంటే పెద్ద సైన్యం కదులుతుంది అక్కడి నుంచి. ఇంతమందికి అన్ని ఏర్పాట్లు జరగాలి. పర్షియాలో ఆయన అనేక దినాలు వెయిట్ చేసి ఇక ఈయన చైనా నుంచి రావాల్సిన ఆయన స్నేహితుడు ఆర్థబాన్ వస్తాడో లేదో అని ఈయన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. ఆయనకి ఎంత ఆలస్యమైందో, ఎన్నో ఒక దగ్గరికి అయితే నక్షత్రం మనల్ని నడిపిస్తుంది కదా అని అలా 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 ప్రయాణం సాగుతూ ఎక్కడొచ్చి కలిశారు? యూదయ దేశపు సరిహద్దుల్లో ఆయన వచ్చి గుడారాన్ని తీశాడు. ఈలోగా ఇదే వర్తమాన్ని మరి ఎక్కడి నుంచి? భారతదేశం నుంచి ఒక జ్ఞాని వెళ్ళాడట. ఆయన పేరే క్యాస్పర్. అప్పుడు సింధు నాగరికతలో సింధు సామ్రాజ్యం భారతదేశాన్ని ఏలుతూ ఉన్నది. ఈ సింధు నాగరికతలో క్యాస్పర్ అనేవాడు రాజు. ఈ క్యాస్పర్ అనే రాజు వాడు ఏం చేశాడు? భారతదేశం నుంచి వాడు ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. ఆ నక్షత్రాన్ని చూసి, భారతదేశం అంటే పంజాబ్ మీదుగా, మరి పాకిస్తాన్ మీదుగా, అరేబియా మీదుగా ఆయన తన ప్రయాణాన్ని ఇరాన్, ఇటలీల మీదుగా యూదయ దేశానికి పోవాలి. 16 నెలలు ఆయనకు ఆ సమయం పట్టిందట. తర్వాత దానికి పక్కనే ఉన్న దేశం అరేబియా.
ఈ అరేబియా దేశం నుంచి బెల్తాజరు అనే ఒక అరేబియా రాజు, ఆ సౌదీ అరేబియా అంటాం ఇప్పుడు, అరేబియా దేశానికి చెందిన రాజు, ఆయన దరిదాపు ఒక 6 నెలల ప్రయాణాన్ని చేసి, నెలలండి, నేను చెప్పేది నెలలు, రోజులు కాదు. ఒకరోజు సువార్తకు, 2 రోజుల సువార్తకు నీలిగి అడ్డం పడతా ఉన్నారు. కానీ అప్పటి ప్రయాణం ఏంది, నెలలు నెలలు. ఇంట్లో హాయిగా తిని పడుకున్న పరిస్థితి కాదు. ప్రయాణంలో ఎట్లుంటదండి, కడుపు నిండా తిండి ఉండదు, కంటి నిండా నిద్ర ఉండదు. ప్రయాణంలో ఉంటదా? ఇంట్లో ఉన్నంత సౌఖ్యంగా ఉండదు. అలాంటి ప్రయాస ఎన్ని రోజులు పడ్డాడు? భారతదేశం నుంచి వచ్చిన క్యాస్పర్ అనే జ్ఞాని 16 నెలలు అట్టి ప్రయాసతో ఆ యేసయ్యను వెతికాడు. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. భారతదేశంలో సాంబ్రాణి బహు గొప్పది. భారతదేశపు సామ్రాణి కోసం బ్రిటిష్ వాళ్ళు మనల్ని 400 సంవత్సరాలు ఏలారు. దేనికోసం? మన మసాలాల కోసం, మన సువాసనల కోసం. భారతదేశంలో దొరికే సాంబ్రాణి అయినా, భారతదేశంలో దొరికే మంచి ఈ యొక్క స్పైసెస్ అంట, మసాలాలైనా, ఇలాంటివన్నీ మన భారతదేశంలో పెట్టింది పేరు. దానికోసం వాళ్ళు మన దేశం నుంచి మరి ఎగుమతి తీసుకోవడం కోసం వ్యాపారానికి వచ్చి చివరికి మనల్ని ఏలే పరిస్థితికి మరి బ్రిటిష్ వాళ్ళు ఆ దేశాన్ని ఏలారు. అట్టి భారతదేశం నుండి 16 నెలల ప్రయాసతో బాలయేసును వెతికి వెతికి సాంబ్రాణి చేతులు పట్టుకొని సాంబ్రాణి ధూపం వేయాలి. ఆయన బాలయేసు, ఆయనకు మంచి ధూపం వేయాలి. ఆ సాంబ్రాణి ధూపంతో మరి ప్రపంచంలో శ్రేష్టమైన ధూపము సాంబ్రాణి, అది భారతదేశంలో ప్రసిద్ధి అని, మన దేశంలో విలువైనది, మన దేశంలోనే ప్రసిద్ధి చెందింది. నేను ఆయనకు బహుమానంగా ఇవ్వాలి అని ఆయన ఏం చేశాడు? క్యాస్పర్ అనే జ్ఞాని భారతదేశం నుంచి బయలుదేరి ఆ యూదయ యొక్క ఆ దేశ ప్రదేశాల యొక్క మరి బార్డర్ లో ఎవరిని కలుసుకున్నాడు? అప్పటికే మెల్చియోర్ అని ఎక్కడి నుంచి వచ్చాడు? పర్షియా దేశం నుంచి వచ్చి అక్కడ కాపు కాస్తున్న మెల్చియోర్ను కలిశాడు. వీళ్ళిద్దరు చూస్తూ ఉండగానే మరి 2 దినాల్లో మరొకడు వచ్చి జాయిన్ అయ్యాడు. ఆయన పేరే బెల్తాజర్. ఆ రాజు అరేబియా దేశానికి చెందిన వాడు. 6 నెలలు ప్రయాణం చేశాడు. ఈ బెల్తాజరు అరేబియాలో ఉన్న బోలం అంటే అరేబియా సెంటులకు ప్రసిద్ధి. ఇప్పటికీ మీరు చూడండి, సౌదీ అరేబియా, దుబాయ్ నుంచి సెంట్లు వస్తూ ఉంటాయి. ఎక్కడ దుబాయ్ సెంటర్ అంటే అబ్బు ఎగబడి కొనుక్కుంటారు. ఎందుకంటే సెంటుకు ప్రసిద్ధి, దట్ ఇస్ మిర్, సెంటుకు, సువాసనకు ప్రసిద్ధి. వాళ్ళ దేశంలోనే ప్రసిద్ధమైన దానిని పట్టుకొని ఆ అరేబియా రాజైన బెల్తాజర్ అనేవాడు 6 నెలలు ప్రయాణం చేసి వీళ్ళకి కలుసుకున్నాడు. వాళ్ళు బయలుదేరిన ప్రాంతాల నుంచి ప్రయాణాలు ఈ ముగ్గురిని ఎక్కడ కలిపాయి? యూదయ దేశపు బార్డర్లో, దాని యొక్క ఎంట్రన్స్ లో ఆ ముగ్గురిని కలిపాయి. అయితే మొదటి వాడు చెప్తూ ఉన్నాడు, అరే నా స్నేహితుడు చైనా నుంచి నాకు కబురు పెట్టాడు, వాడు కూడా బయలుదేరాడట, ఆర్థమన్ అనేవాడు, వాడు కూడా వస్తాడేమో, ఎదురు చూద్దాం. అక్కడే ఒక 4 రోజులు ఎదురు చూశారు. 2 గదల్లే వాళ్ళు అక్కడి నుంచి కదలకుండా అక్కడనే ఒక 4 రోజులు ఎదురు చూసేలోగా ఆకాశంలో ఉన్న నక్షత్రం మాయమైపోయింది. దారి చూపిద్దామన్న నక్షత్రం కాస్త మాయమైపోయింది. అరే ఇప్పుడు ఈ నక్షత్రం మాయమైపోయింది, మనకు త్రోవ చూపువాడు ఎవడు? వెతుక్కుంటూ అంత ప్రయాసతో వచ్చారండి. 1 రోజు ప్రయాస కాదు, 2 రోజులు ప్రయాస కాదు, ప్రసిద్ధమైన కానుకలు తీసుకొని ఎంతో సైన్యముతో, ఎంతో ప్రయాసతో, నెలల తరబడి కష్టపడి ఆ బాలయేసుని, ఆ శిశువును చూడాలి, తరించాలి అని ఆశతో ఆయనను వెతికిరి. ముగ్గురు ఒక చోట కనుక్కునేలోగా ఎట్లా ధైర్యం ఉండదా? నేను వెతికేదే ఫలానా వెతికి కూడా వెతుకుతున్నాడు, ఆయన నాకు కలిశాడని ఎంత ధైర్యం ఉంటది? అమ్మా, ఐఎమ్ ఆన్ ద రైట్ పాత్, నేను సరియైన త్రోవలో ఉన్నాను, నేను సరియైన మార్గంలో ఉన్నాను. ఈలోగా 3వ వాడు కూడా కలిసేలోగా ఇంకెంత ధైర్యం ఉంటది? ఇంత ధైర్యం ఉన్న పరిస్థితిలో అక్కడ ఒక పరిస్థితి జరిగింది. ఆ నక్షత్రం మాయమైపోయింది. ఎదురు చూసినందున, మిగతా వాడి కోసం ఎదురు చూసినందున, చైనా వీళ్ళందరికంటే దూరం, చైనా నుంచి రావడానికి చాలా సమయం పడుతుంది. ఇక నక్షత్రం మిస్ అయ్యేలోగా ఇక మిగతా 2 స్నేహితులు మరి బెల్తాజర్ను బలవంత పెట్టారు. అయ్యా ఇవన్నీ కాదు, నడు,
ఆయన యూదులకు రాజుగా పుట్టింటాడు. ఎందుకంటే యూదయ దేశానికి తీసుకొచ్చిందిగా, కాబట్టి ఖచ్చితంగా ఈ దేశంలో ఏలే రాజు యొక్క కుటుంబంలో పుట్టింటాడని ఆ దేశంలో ఏలు యూదుల రాజైన హేరోదు ఇంటికి వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ చరిత్ర అడ్డం తిరిగింది. వాళ్ళు కరెక్ట్ రైట్ వేలో రైట్ పాత్ కు వెళ్లాల్సిన వాళ్ళ పరిస్థితులు మొత్తం అడ్డం తిరిగింది. ఇవన్నీ అడ్డం తిరగడానికి కారణాలు కూడా ప్రవచనాలే. ఎందుకంటే ఆ ప్రవచనములు నెరవేరునట్లు బెత్లెహేములో శిశువుల యొక్క మరణం ఉత్తకు జరగలే, ప్రవచనములే నెరవేర్పు కదా. రామాలో అంగలార్పు. ఆయన ఐగుప్తుకు బాలయేసును తీసుకుని వెళ్ళడం ప్రవచనాల నెరవేర్పు. ఐగుప్తు నుంచి నా కుమారుని పిలిచింది. ఈ రీతిగా మొట్టమొదట ఆ సంతోషం మనకు ఉండాలి అంటే మనకు కావాల్సింది ఏమని తెలుసుకుంటున్నామండి? మనం ఏం చేయాలి? వెతకాలి. వెతకకుండా ఏది పొందుకోలేవు ప్రియ సహోదరుడా. వెతకడం ప్రప్రథమంగా మన లేఖనాలు వెతకండి, గొప్ప గొప్ప సత్యాలు దొరుకుతాయి. భూమిని వెతుకుతే బంగారం పడ్డది, భూమిని వెతుకుతే ఖనిజాలు పడ్డాయి, సముద్రాన్ని వెతుకుతే మంచి మంచి ముత్యాలు, గొప్ప గొప్ప వజ్ర వైడూర్యాలు, సముద్రంలో అనేకమైన రంగురాళ్ళు ఎంతో విలువైన అమూల్యమైన పడ్డాయి. ఇంకా వెతుకుతే పెట్రోలియం పడ్డది. అవునా? భూమిని వెతుకుతేనే ఎన్ని పడ్డప్పుడు దేవుణ్ణి వెతుకుతే ఎన్ని దొరకాలండి? అందుకే బైబిల్ ఎలాంటిదట, ఇది ఖని వంటిది. తొమ్మినా కొద్దీ తవ్వకాల్లో అనేకమైన అమూల్యమైన బయటకు వస్తానే ఉంటాయి. వారు వెతుకుతూ వెతుకుతూ ఆ యొక్క హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి అసలు విషయాన్ని తెలుసుకొని మరలా తిరిగి కొంత విచారం అనేది వీళ్ళకు ఉన్నది, వెదర్ వి ఆర్ రైట్ ఆర్ రాంగ్. ఎందుకంటే సింపుల్ గా త్రోవ చూపిన నక్షత్రం మిస్ అయిపోయింది వీళ్ళకు. ఆ విచారంతో రాజు దగ్గరికి వెళ్ళారు. తీరాపోతే రాజుగారింట్లో కుమారుడు లేడు. రాజు కలవరపడను, యెరూషలేము ప్రజలందరూ కలవరపడని. ఆ కలవరంతో వాళ్ళంతా కూడా వెతికి వెతికి ఆయన బెత్లెహేములో పుట్టాడు. ఎప్పుడైతే ఆ వార్త తెలిసిందో ఇక బెత్లెహేముకు ప్రయాణం మొదలు పెట్టారు. అందుకే 9వ వచనం చూడండి. వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. హల్లెలూయా. ఇక అలసిపోయి పోదాంరా ఎవరి దేశానికి వాళ్ళం. రాజుగారు విందిచ్చాడు, రాజుగారు హాయిగా మనకు సేద తీరాము, ఇక జాలే, ఇక వచ్చిన కానుక లేదో రాజుగారికి ఇచ్చిపోదాం అనుకున్నారా? దే ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ద జీసస్. ఆ శిశువును చూడాలి చూడాలి అన్న వాళ్ళ పట్టుదల కదా. ఇక నక్షత్రం పోయిందిలే అని వాళ్ళు పైకి చూడడం మానేస్తే మళ్ళీ నక్షత్రం దొరికేదా? అప్పటిదాకా పైకే చూశారు కదా, తర్వాత ఎటు చూడడం మొదలు పెట్టారు, రాజును చూడడం మొదలు పెట్టారు, లోక చరిత్రను చూడడం మొదలు పెట్టారు, లేఖనాల్ని చూడడం మొదలు పెట్టారు. అయినా వీళ్ళ మళ్ళా చూపులెట్టున్నాయి, ఆకాశము తట్టే ఉన్నాయి కదా. అందుకే ఆ చక్కగా కొలసీలకు రాసిన పత్రికలో కూడా ఉంటది కదా, 3వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడు? పైన ఉన్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టకండి. ఆమేన్. ఎప్పుడైతే పైకే 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 చూసుకుంటా బెత్లెహేం టార్గెట్ అయితే పెట్టాడు. మరి బెత్లెహేంలో ఎక్కడ, ఏ ఇంటికి పోవాలా, ఎవరింట తలుపు కొట్టాలా, ఎక్కడ శిశువు ఉన్నాడని చూడాలా? గొర్రెల కాపర్లకేమో ఆనవాలు ఉన్నది. ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడి తొట్టిలో పరుండ పెట్టబడును. వీళ్ళకి ఆనవాలు లేదు. నక్షత్రమే వీళ్ళకున్న ఆనవాలు. బెత్లెహేములో పుట్టాడన్నది ఆనవాలు. కానీ బెత్లెహేములో ఎవరింటికి వెళ్ళాలి, ఏ ఇంట్లో పుట్టాడు? అప్పటికి బెత్లెహేములో పిల్లలు లేరా? పుట్టినోళ్ళు లేరా? బెత్లెహేం అనే ఊర్లో చంటి పిల్లలు లేరా అండి? బోలేడు మంది. వాళ్ళు లెక్కేసుకున్న ఆ నక్షత్రం కనపడ్డ కానుండి వాళ్ళు లెక్కేసుకున్న దాంట్లో అందరికంటే ఎక్కువ సీనియారిటీ ఉన్నది ఎవరి? భారతదేశం నుంచి వచ్చిన క్యాస్పర్ అనే రాజు. 16 నెలలైంది ఆయన పుట్టి. లెక్క చెప్పాడు 16 నెలలు. ఎందుకంటే ఆ నక్షత్రము చూసి ప్రయాణం నేను మొదలుపెట్టి 16 నెలలైంది. సో ఇట్ ఈస్ మోర్ దెన్ 16 years బట్ నాట్ లెస్ దెన్ 16 months.
16 నెలల పైనే ఉంటుంది, కానీ ఆ శిశువుకి 16 నెలల లోగ మాత్రం ఉండదు. ఈ వివరాలే కదా హేరోదు రాజు సేకరించి, ఇక 16-17 నెలలు కాదురా నాయన, 2 సంవత్సరాలకు పెట్టుకోలేక వేసి 2 నెలలుగా ఎవడున్నాడో మొత్తం చంపేయండి రా అన్నాడు. ఆ లెక్క నేర్పండి. చూడండి, ఆ లెక్కన బెత్లెహేములకు ఎడిపోవాలి తలంచుకుంటున్నారు, ప్రయాణమైతే చేస్తున్నారు, వెతకడం మాత్రం ఆపలేదు. పైకి చూడగా తిరిగి ఆ నక్షత్రము వారికి కనిపించెను. అప్పుడు వారు అత్యానందపడుతున్నారు. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. నీ జీవితంలో అత్యానందం ఉండాలంటే నువ్వు చేయాల్సిన రెండో విషయం ఏంటట? ఎటు చూడాలట? పైకి, కిందికి కాదు. ఏమి తిందమా, ఏమి తాగుదమా, ఎలా బతుకుదమా అని కిందికి చూడడం కాదండి జీవితము. ఎటు చూడాలి? పైకి చూడాలి. మీరు పైనున్న వాటిని వెతకండి, అప్పుడు మీకు కావలసిన సమస్తము కూడా ఆయన అనుగ్రహించే దేవుడు. ఆమె పైన వెతుకుదే చాలు, అన్ని వచ్చేస్తాయి. విచిత్రం ఏంటో చూడండి, భూమి మీద ప్రతి జీవి పైకి చూడగలదు. ఇట్లా తలెత్తి పైకి చూడగలదు, మెడెత్తి పైకి చూడగలదు. పైకి చూడగలవాలే? వస్తాయా నీ మెడలు? పట్టేసినాయి అప్పుడే, కురుకురు అంటాయా? ఎత్తాలి, అందుకే పైకి ఎత్తుతా ఉంటే మెడ పైకంటే ఇట్నే పెట్టి కూర్చోవద్దు, కిందకు కూడా చూసుకోవాలి. ఉత్తా అంటే ఉంటే కింద రాయి దాకి మొక్క ఊర్లో పడతావు, ముది పనులు రాలుతాయి. అవసరమైనప్పుడు అడు చూడాలా, కిందకి అవసరమైనప్పుడు ఇటు చూడాలి, పక్కకు అవసరమైతే అటు చూడాలి. మన ఇరుగు పొరుగు అందరినీ మనం చూసుకొని మనం ప్రయాణం చేయాలి. కానీ పైనున్న వాటిని వెతకండి, వెతకడంలో మాత్రం పైన వెతకండి, అప్పుడు మీకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. దొరికింది జ్ఞానులకు, పైకి చూడగానే దొరికింది. ఆ బాలయేసు యొక్క జాట దొరికింది. ఆ నక్షత్రం సీరా తీసుకుపోయి ఎక్కడ? ఆ పశువుల పాక మీద కరెక్ట్ గా వాళ్ళని నిలబెట్టింది. ఏ కన్ఫ్యూజన్ లేదు. నౌ దే రీచ్డ్ వెరీ సేఫ్లీ. కరెక్ట్ గా పశువుల పాక దగ్గరకు వచ్చారు. వచ్చి ఏం చేశారంటే చూడండి, 11వ వచనం, ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, మూలమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. ఆమేన్. 3వ వచనం, సమర్పించడం. మన జీవితాలు దేవునికి సమర్పించుకోవడం. లోకాల్లో దేనికి సమర్పించినా నీకు ఆనందం ఉండదండి. లోకానందాలన్నీ కొంతకాలమే, అవునా? టీవీలో కామెడీ షో చూస్తే 1 గంట సేపు నవ్వుతావేమో, గంట తర్వాత మళ్ళీ ఏడుపు ముఖం పెట్టుకునే తిరుగుతాం. మన జీవితాల్లో బొచ్చడంత ఏడుపు ఉంది. ఎక్కడ చూసినా ఏడిపే. ఎవరిని కదిలించినా కలవరము, దుఃఖము. భర్త మారు మనసు లేక ఒక దగ్గర ఏడుపు, భార్య మారు మనసు లేక ఒక దగ్గర ఏడుపు, పిల్లలు చెప్పిన మాట వెనక ఒక దగ్గర ఏడుపు, అత్తాకోడల మధ్యలో సమస్యతో ఒక దగ్గర ఏడుపు, భార్యాభర్తల మధ్యలో సమస్యతో ఒక దగ్గర ఏడుపు, ఆస్తి తగాదాలతో అన్నదమ్ముల మధ్యలో ఏడుపు. మనుషుల జీవితాలు, నరుల జీవితాలు ఏడుపుమయం. రోజు పని చేసుకోవాలి. ఈరోజు చేతగాట్లే, ఒంట్లో నాకు శక్తి లేదు, బలం లేదు, నాకు జ్వరం వచ్చినట్టుంది అని ఇంట్లో పడుకుంటే, అరే రోజు వస్తున్నావు కదరా కూలికి, నువ్వు రాకపోయినప్పుడు కూలి డబ్బులు అయితే తీసుకో, జ్వరం వచ్చిందని జాలిపడి ఎవడన్నా వచ్చి ఇస్తాడా నీకు? ఇచ్చాడా? అట్లది జరుగుట అసంభవం కదండి. ఎంత చేతనైనా చేత కాకపోయినా ఆ రోజు నువ్వు పని చేస్తేనే పనికి తగ్గ ప్రతిఫలాన్ని పొందుకుంటారు. కాబట్టి మానవ జీవితం ఎప్పుడు కూడా దుఃఖముతోనూ, నిట్టూర్పులతోనూ, ప్రయాసతోనూ నిండి ఉన్నది. ప్రతి ఒక్కరి జీవితం. యేసు నమ్మినోళ్ళ జీవితం అట్నే ఉన్నది, నమ్మనోళ్ళ జీవితం అట్నే ఉన్నది. మరి ఎప్పుడైతే నీ జీవితాన్ని యేసు క్రీస్తు ప్రభుకు సమర్పించుకుంటావో, అట్టి కష్టాల్లో కూడా ఒక నెమ్మది, ఒక ఆనందం, ఒక సంతృప్తి దేవుడు నీకు కలగజేస్తూ ఉంటాడు. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. యేసయ్య నమ్మనోడికి అప్పులున్నాయి, యేసయ్య నమ్మినోడికి అప్పులున్నాయి. వాడేమో ఇక నా అప్పులు తీరవరా నాయన, ఇక కష్టమే, రేపు నన్ను బజారుకి ఇడుస్తారు, ఆగమైతుంది, వేలం పాటలో నా ఇల్లు పోతుంది అని వాడు వెంటనే
ఫ్యాన్ కనపడతా ఉంటది, ఇంట్లో తాడు కనపడతా ఉంటది. ఆ రెండింటిని మ్యాచ్ చేసిన మెడకాయకి వేస్తే ఎట్టుంటది అని వాడు ట్రైల్ వేస్తాడు. తెల్లారికి ఇంకా ఉన్న పరిస్థితి కాస్త, ఎందుకంటే నిరీక్షణ లేక. ఎవరైతే వారి జీవితాన్ని యేసుక్రీస్తుకు సమర్పించుకుంటాడో వాడింట్లో కూడా ఫ్యాన్ ఉంటది, వారి దగ్గర కూడా తాడు ఉంటది. తాడు బర్రె కట్టేస్తాడు, ఫ్యాన్ స్విచ్ చేసుకుంటాడు, దాని కింద మంచం వేస్తాడు. హాయిగా యెహోవా ఈరే, నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, ఆయనే నా ప్రతి పరిస్థితిని చూసుకున్నాడు ధీమాగా అంటాడు. ఆమేన్. ఏంటి డిఫరెన్స్? వాడికి వీడికి డిఫరెన్స్ ఏంటి? బికాస్ హీ బిలీవ్డ్ ఇన్ గాడ్. వీడు తన జీవితమును యేసుక్రీస్తుకు సమర్పించుకున్నాడు. ఈ అప్పులు దేవుడే తొలగిస్తే, ఈ సంవత్సరం పంట దేవుడే ఇస్తుంది. పంట పండలేదనుకో, పోనీ పండలేదు, మరి వచ్చే సంవత్సరం పండుతుంది. ఏందట? ఈ సంవత్సరం ఇల్లు కంప్లీట్ కాలే, డబ్బులు సమకూర్చబడలే, ఎన్ని రోజులే ఆ పునాదులు ఎత్తివి, ఇల్లు కట్టకపోతివి. నలుగురు 4 విధాలుగా పక్క నవ్వారండి, తెగ బాధపడతా ఉంటావు. నవ్వినోడిని నవ్వినట్టు 1,00,000 రూపాయలు ఇయ్యమను, ఎవడొక్క మాట అండిగా. దేవుడు స్థాపించిన దానిని పూర్తి చేయకుండా ఆయన ఆగుతాడండి? ఎందుకు భయం? దేవుడు చూపించిన సంబంధం పెళ్లి కాకుండా ఆగుతుందా? ఎందుకు భయం? దేవుడు కలిపిన జంట గర్భఫలం ఇవ్వకుండా ఆగుతుందా? ఎందుకు భయం? దేవుడు చదివిస్తే చదువుకున్నా చదువు వృధాగా పోతా, ఉద్యోగం రాదా? ఎందుకు భయం? యేసు నామములో ప్రారంభించబడ్డ నీ వ్యాపారం 4 రోజులు నడవలేమే, తర్వాత దారిలో పడుతుందిగా, నడుస్తుందిగా. ఎందుకు భయం? లోకములో అన్యుల వలె నిరీక్షణ లేని వారి వలె మీరు భయపడుటయేలా? నిత్యానందంతో మీరుండాలి. ఆమేన్. జ్ఞానులు ఆ తారను చూడగానే అత్యానందభరితులని, ఆమేన్, బంగారము బోలము సాంబ్రాణి వారు సమర్పించుకునేది. అంటే నీ ఇంట్లో ఉన్న బంగారము, నీ ఇంట్లో ఉన్న సాంబ్రాణి బోలం తెచ్చి ఇప్పుడు నా కాళ్ళ ముందు పెట్టమనే అంటే ఇంట కూడా బోధించే అయ్యగారులు ఉంటారేమో కానీ, ఇక్కడ సమర్పించుకోవడం అంటే వారి దేశంలోనే ప్రసిద్ధమైనది బంగారం. అంటే ఇక అంతకంటే విలువైందేది లేదు. నీ జీవితంలో ఏదైతే విలువైందని నువ్వు పరిగణిస్తున్నావో అట్టి విలువైన దాన్ని కూడా నువ్వు ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వడానికి వెనక తీయొద్దు. అబ్బా నాకు టైం కావాలి, నాకు టైం లేదు. టైం ఈజ్ మోస్ట్ ప్రీషియస్. అది గతించిందంటే మళ్ళా తిరిగి రా. టైం ఈజ్ మోస్ట్ ప్రీషియస్. అది పోయిందంటే తిరిగి అది ఎవరికి ఇవ్వాలి? ఈరోజు దేవునికి ఇచ్చారు మీరు ఆ సమయాన్ని, దేవునికి ఇవ్వాలి. మన కోసం దాచుకున్న దాన్ని దేవునికి ఇవ్వాలి, దేవుని కోసం ఇవ్వాలి. దేవునికి ఇవ్వడంలో ఏమి కక్కుర్తి పడదు. దేవునికి ఎప్పుడైతే ధారాళముగా ఇస్తావో, సంతోషంగా ఇస్తావో, దాని ప్రతిఫలాన్ని నీవు సమృద్ధిగా పొందుకుంటావు. సంతోషముతో ఇచ్చని వారిని దేవుడు ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమిస్తే మనకి ఏమైనా కొదువండి? ఆయన ప్రేమను పొందుకోవాలి, దేవుని ప్రేమను పొందుకోవాలి. నీ జీవితంలో నిత్యానందము, అత్యంత ఆనందము, సంతోషం ఉండాలంటే నీవు చేయాల్సిన 3 పనులు ఉన్నాయి. జ్ఞానులు మనకు చెప్పిన బోధ ఏంటి? ఆ 3 పనులు. మొదటిది ఆయనను వెతకాలి, రెండవది ఆయన వైపు చూడాలి, మూడవది ఆయనకు మన జీవితాన్ని మనము సమర్పించుకో. అప్పుడు చూడండి మార్పు ఎట్లుంటుందో. మరి 4వ వాడు బయలుదేరాడుగా, ఆర్తబాన్ అనేవాడు. వాడు ఎక్కడికి పోయాడో తెలుసా? వెతుక్కొని యేసయ్యను వెతకడానికి వీడు వెతికి, అప్పటికి యేసయ్య బెత్లెహేములో నుంచి ఐగుప్తుకి వెళ్ళాడు. ఆనవాలు పట్టాడు లేఖనాలు. ఆర్తబాన్ అనేవాడు అక్కడి నుంచి మళ్ళా ఐగుప్తుకు పోయాడు. మళ్ళా ఐగుప్తు నుంచి ఆయన నజరేతులో నియమిస్తాడు కొంతకాలం అని మళ్ళా నజరేతుకు వచ్చాడు. తిరుగుతానే ఉన్నాడు. యేసయ్య వెనకాల ఆయన పడి పోతానే ఉన్నాడు. ఇప్పటికి యేసయ్య పెద్దగా అయ్యాడు. ఆయన దారిలో తెచ్చుకున్న 3 అమూల్యమైన ముత్యాలు ఆయన ప్రయాణ ఖర్చుల కోసం, పేదల సేవ కోసం ఆయన వాడాల్సి వచ్చింది.
ఫస్ట్ ఆయన బెత్లెహేముకు వచ్చినప్పుడు మరి ఒక తల్లి ఒక బాలుని తీసుకొని పరిగెత్తుతూ ప్రాణభయముతో మరి తల్లడిల్లి ఒక కొండ గుహలో దాక్కుంటే సైనికులు ఆ కొండ గుహలోకి దూరి ఆ బాలుని చంపబోతే ఆయన రామాలు అంగలార్పును ఆ లేఖనాన్ని పట్టాడు. ఆహా, యేసయ్య ఇక్కడి నుంచి తరిమి వేయబడ్డాడు, ఐగుప్తుకు పోయాడు, ఆనవాలు దొరికింది. ఆ సంతోషంలో ఆ సైనికులకి ఒక ముత్యాన్ని యేసయ్యకి బహుమానం ఇద్దామన్నా ముత్యాన్ని వాళ్ళకి ఇచ్చేసి, అయ్యా ఈ బాబును వదిలేయండి, ఈ బాబు నాకు ఆనవాలుగా నాకు దారి చూపించాడు, దయచేసి మీరు వదిలేయండి అని ఆ సైనికులకి దాన్ని ఇచ్చి ఒక బాబును కాపాడాడు. 2 ఏళ్ల చిన్నవాడిని మరి ఆయన కాపాడినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే మరి అక్కడ ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఐగుప్తులో ఒక ముసలివాడు ఆకలితో బాధపడుచు ఆకలితో ఎంతగానో అలమటించుచూ ఉండగా ఆ ముసలివాణ్ణి కాపాడటకు, ఆ ముసలివాణ్ణి రక్షించుటకు ఆయన దగ్గరున్న మరొక గొప్ప బహుమానాన్ని రూపిని ఆయనకు బహుమానంగా ఇస్తాడు. ఆ తర్వాత మళ్ళా ఆయనను వెతుక్కుంటూ ఆయన నజరేతుకు వచ్చి ఈ ఉన్న ఒక్క బహుమానమైన ఆ యేసయ్య నాకు కలిసినప్పుడు ఇస్తానని వెతుక్కుంటూ ఆయన నజరేతు నుండి గలిలయ యూదయ ప్రాంతములన్నీ కూడా ఆయన తిరుగుతూ ప్రయాణములు ఉండగా అట్లా ఎన్ని ఏళ్ళు తిరిగాడో తెలుసా? 33 సంవత్సరాలు. అప్పటికి యేసయ్యకి 33 ఏళ్ల వయసు వచ్చింది. 33 ఏళ్ల వయసులో ఆయన బాప్తిస్మం తీసుకుని సేవా జీవితాన్ని ప్రారంభించాడు. ఎప్పుడైతే యేసయ్య సేవా జీవితాన్ని ప్రారంభించాడో అప్పుడు యేసుని కలుక్కోగలిగాడు. హి బికమ్ వెరీ ఫేమస్. ఒక ఆయన ఉన్నాడు, కుంటి వాళ్ళు గంతులేస్తున్నారట, మూగ వాళ్ళు మాట్లాడుతున్నారట, గుడ్డి వాళ్ళు చూస్తున్నారట, చచ్చిన వాళ్ళు తిరిగి లేస్తూ ఉన్నారట. అయితే ఆయనే నేను వెతుకుతున్నా యేసు. హల్లెలూయా. పరిగెత్తుకొని వస్తా ఉంటే ఒక విధవరాలు తిండికి కూడా గతి లేని స్థితిలో ఉంటే ఆ కానుక ఆ విధవరాలకి ఇచ్చేసాడు. నా జీవితాన్ని అంతా కూడా ఆ విధవరాలే ఆయనను పోషిస్తుంది కొంతకాలం. ఆ విధవరాలు ఇంతకాలం నాకు పరిచర్య చేసినందున నేను ఆమెకి ఇస్తానని ఇచ్చి empty hands he reached the Jesus Christ. At final he meet the Jesus. Amen. క్రీస్తుని కనుక్కోండి, అయ్యా నీకోసం అమూల్యమైన విలువైన నేను కానుకలు తెచ్చాను కానీ నేను నీకు అందించలేకపోయాను. అయ్యా ఆర్తవాం, నీవు నా కోసం ఏం బహుమానాలు తెచ్చావు? ఒక చిన్నవాడి ప్రాణమును కాపాడితివి కదా, ఒక వృద్ధుని మరణమును ఆఖరిని నువ్వు తీర్చితివి కదా, ఒక విధవరాలి యొక్క కడుపు కోతను నువ్వు మిగిల్చితివి కదా, నా కోసమే కదా, మరి నా కోసం ఏం చేయలేదంటవే? ఇవన్నీ వాళ్ళకు చేసినవి. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు నీవు చేసి ఉన్నావు కాబట్టి నాకును చేసితివనెను. అయ్యా నేను ధన్యుణ్ణి, నేను చూశాను, నేను కనుక్కోగలిగానని గొప్ప సంతోషంతో ఆర్తవాన్ చరిత్రలో ఒక పెద్ద ఆయన జీవిత చరిత్రను రాశాడు. దాంట్లో యేసుక్రీస్తు ప్రభుని ఎలా వెతికారని ఒక ఆంగ్లేయుడు దాన్ని ఒక ఇంగ్లీష్ లో ఆర్తవాన్ అనే సినిమా రూపంలో తీశారు. తర్వాత ఒక నావెలిస్ట్ ఆర్తవాన్ యొక్క జీవిత చరిత్రను దాన్ని ఒక పుస్తకంగా రాశారు. ఇప్పటికీ గూగుల్లో దొరుకుతాయి, వెతికితే మీకు ఆర్తవాన్ మూవీ దొరుకుతుంది, ఆర్తవాన్ బుక్స్ దొరుకుతాయి. అసలు చరిత్ర జ్ఞానంలో చరిత్ర, నేను మీకు చెప్పిన చరిత్ర అంతా కూడా నేను వెతికి తీసుకొచ్చి చెప్పిన చరిత్రే. ఆమేన్. ప్రియులారా, అత్యానందం మనకు ఉండాలి అంటే మనం ఆయనను వెతకాలి, ఆయన వైపు చూడాలి, ఆయనకు మన జీవితాన్ని సమర్పించుకోవాలి. అటు కృప తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసయ్య మనందరికీ అనుగ్రహించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం.